లాస్ట్ ఇన్ స్టార్ లైట్. ఇది ఒక సౌత్ కొరియన్ యానిమేషన్ మూవీ. ఇది ఇప్పుడు మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చేసి టోటల్ గా 2 hours 5 minutes అయితే ఉంది. రొమాంటిక్ కామెడీ డ్రామా జోనర్ అయితే ఉంటుంది. ఇంకా ఈ మూవీలో అడల్ట్ సీన్స్ ఏమీ లేవు, అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా చూడొచ్చు. ఇంకేంద్ర మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఇది ఒక మ్యాజికల్ లవ్ స్టోరీ. స్టోరీలో సోహెన్ అండ్ నార్మల్ కాలేజ్ స్టూడెంట్ ఒక నైట్ అయితే ఆమె ఒక రహస్యమైన స్టార్ పాస్ట్ వచ్చిన ఏలియన్ ప్రిన్స్ కే అయితే కలుసుకుంటుంది. సో వారి లవ్ స్టోరీ భూమి అండ్ విచిత్రమైన ప్లానెట్స్ మధ్య అయితే కంటిన్యూ అవుతుంది. కానీ కైని తిరిగి తీసుకెళ్లాలని అతను ప్రజలను ట్రై చేస్తుంటారు. సో ఇది ఒక సైన్స్ ఫిక్షన్ ప్లస్ రొమాన్స్ ప్లస్ ఫ్యాంటసీ కలిపిన ఒక అద్భుతమైన సినిమా. సో లాస్ట్కి ఏమవుతుంది అని తెలియాలంటే మీరు ఒక్కసారి అనేది సినిమాని చూసి తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలా కనిపించిందంటే వెరీ హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ. సో అది కూడా స్కైఫై జానర్లో. మరిన్ని మనం ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మన ప్లస్ పాయింట్ చూసుకుంటే విజువల్లీ మ్యాజిక్, విఎఫ్ఎక్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా అయితే ఉంది. స్టార్ స్పేస్ సీన్స్ ఇవి మన ఐస్కి అయితే కొంచెం డిఫరెన్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది రెగ్యులర్ మూవీస్ కన్నా. ఇంకా నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ, హ్యూజు అండ్ చాన్ వీళ్ళిద్దరు జోడీ అయితే స్క్రీన్ ప్రెసెన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది అని అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యూజిక్. ఈ మ్యూజిక్ అయితే మన హార్ట్కి అయితే బాగా కదిలిస్తుంది అనమాట, చాలా ఎమోషనల్ గా ఉంటుంది. అండ్ అలాగే ఫ్రెష్ కాన్సెప్ట్, ఏలియన్ లవ్ స్టోరీ కొరియన్ సినిమాలో ఇది ఒక ఫస్ట్ సినిమా అనమాట. ఈ జానర్ లో రాలేదు అసలు, ఇదే ఫస్ట్. ఇంకేంద్ర మనం మైనస్ పాయింట్ చూసుకుంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ కొంతమందికి చాలా ఇమాజినేటివ్ గా అనిపిస్తుంది, అందుకే కొంతమంది నచ్చకపోవచ్చు. అండ్ కొన్నిసార్లు స్టోరీలో కొన్ని పార్ట్స్ క్లియర్ గా ఉండవు అనమాట, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇంకా నెక్స్ట్ వచ్చి స్లో మిడిల్ సెక్షన్. స్టోరీలో కొంత టైం అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది మూవీ, మనకి కొంచెం అక్కడ బోర్ అయితే అనిపిస్తుంది, ఎందుకంటే ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కాబట్టి. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే మీరు ఒక రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీని ఇష్టపడితే ఈ సినిమాని అయితే మీరు లిస్ట్ లో పెట్టుకోవచ్చు. అండ్ హార్డ్ కోర్ సైన్స్ ఫిక్షన్ ఫ్యాన్స్ అయితే ఇది కావాల్సినంత లాజిక్ అయితే ఇవ్వకపోవచ్చు, ఇక మీ ఇష్టం అనమాట. ఎవరైతే ఈ జానర్ లవ్ స్టోరీ ఎదుగుతున్నారో వాళ్ళైతే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.9 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అంతే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వెంకీ వర్కర్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి, అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share the video. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.